అహంకారం అంటే అర్థమైందా? అహంకార దృష్టి అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో అయితే గర్వంతో చూసేటువంటి కళ్ళు కదా. ఏమిటి, ఏ విధముగా మన జీవితాల్లో గర్వం ప్రారంభం అవుతుంది? మన జీవితాల్లో ఏ విధంగా మనకు గర్వం తలెత్తుతూ ఉంటుంది? మన జీవితాల్లో ఎన్నిసార్లు మన జీవితాల్లో గర్వం అనేది మనకు కదా ప్రవేశిస్తూ ఉంటుంది? ఎన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళు చక్కగా పాటలు పాడితే చాలు వాళ్ళు చూసి హేళన చేసి వాళ్ళకంటే నేను బాగా పాడతా అని అనుకోవడం గర్వం. ఇంకా అసలు మొట్టమొదటి పాపమే గర్వం. ఎంతమందికి తెలిసి ఈ విషయం? మొట్టమొదటి పాపం ఏంటి? పండుగ కోసం తింటాం కాదు. ఏమిటి మొట్టమొదటి పాపం ఏంటి? యెషయా గ్రంథం 16వ అధ్యాయం 14వ అధ్యాయం 12వ వచనం నుండి చదువు. ఏదో నక్షత్రమా వేకువ చుక్క నీ మెట్లు ఆకాశం నుండి పడితే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది గుర్తుందా? అర్థమవుతుందా? మామూలుగా అసలు మనం చదివేది ఎవరి గురించి? విప్పండి మా నోరు విప్పండి. ఎవరి గురించి? సాతాను గురించి, అపవాది గురించి చదువుదాం. ఏంటట? తేజో నక్షత్రమా వేగో చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితే జనములను పడగొట్టిన నీవు. ఎంతమందిని పడగొట్టిందో తెలుసా? 3వ భాగం అక్కడ ఉన్నటువంటి వారిని తన వశం చేసుకున్నది అపవాది. చదువుదాం. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితే నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదాను. దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనమును వీక్షించును. అర్థమవుతుందా? ఏమంటారు? ఏం ఆలోచిస్తుంది అపవాది? చెప్పాలి మిస్టర్ పీటర్. ఏం ఆలోచిస్తుంది? ఈ సాధారణుడు ఏ ఆలోచనలు పెట్టుకున్నాడు చూడండి. గర్వపు ఆలోచన. ఏమిటి ఆలోచన? చదివారా? దేవుని నక్షత్రాల కంటే పైగా నా సింహాసనాన్ని, అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువగా నేను ఉండాలి అని అనుకోవడం కదా. నేనే అనుకోవడం కదా. నేనే గొప్పగా ఉండాలి, నేనే ఎత్తుగా ఉండాలి కదా. ఇది అహంకారం, ఇది గర్వముగా మనకు కనపడుతుంది. ఏంటంటే ఇంకా దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించు, ఉత్తర దిక్కున సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతితోను. ఏమనుకున్నది ఈ సాధారణ? ఏమనుకున్నాడు? మహోన్నతితో, దేవునితో సమానంగా భావించుకుంటున్నాడు. చూడండి, అనుకుని అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. Hello my dear brothers and sisters, this is the greatest example for all of us. ఇది చాలా మనకు మంచి ఉదాహరణ. ఒకవేళ గర్వపు ఆలోచనలు దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించిన whatever it may be, ఏ వస్తువైనా కావచ్చు, నీ బిడ్డ అయినా కావచ్చు, నీ కుమారుడైనా కావచ్చు, నీ ఇంట్లో వస్తువైనా కావచ్చు, నువ్వు చూసే సీరియల్ కావచ్చు, నువ్వు మాట్లాడే ఫోన్లు కావచ్చు, నువ్వు చేసే whatever it may be, దాని ప్లేస్లో నీవు నేను ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నీకు నాకు దేవుని కంటే ఎక్కువ స్థానం దానికి ఇచ్చామంటే మనము ఏమైపోతాం? డెఫినెట్లీ, ఖచ్చితంగా మనకు నరకమే గతి. దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించిన చదువుదాం. ఏంటట? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూస్తున్నట్టు చూస్తూ ఇట్లు తలపోయిరు. భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఎదురైనా, లోకమును అడివిగా చేసి దాని పట్టణములను పాడుచేసిన వాడు ఎదురైనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థానములకు పోనీయ
ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారి తమ తమ నగరములందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడి ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడి పడిన వాడి బయటివి త్రొక్కబడిన పీరుగు పిలామ యొక్క రామ మీదకు దిగుచున్న వాడి వలన ఉన్నావు. నీవు నీ దేశమును చూశారు కదా. ఇప్పుడు అమ్మవారి యొక్క లక్షణాలు, ఇంకా అమ్మవారికి వాడు పెట్టుకున్నటువంటి ఆ గర్వం వల్ల వాడికి ఎంత భయంకరమైన శిక్ష వాడి మీదకి వచ్చిందో. ఏం చేశాడంట? నరకంలోకి ఒక మూలకు పడేసాడట దేవుడు కదా. గర్వం అనేది మన జీవితంలో అంత ప్రమాదకరంగా ఉంటుంది. అయితే కొన్ని వచ్చిన భాగాలు మనం చూద్దాం గర్వం గురించి. సామెతల గ్రంథంలో 15:25 ఈ విధంగా రాసి ఉంటుంది. గర్విష్ఠుడు ఇల్లు యెహోవా పెరిగివేయును, దేవునికి నచ్చని వారు గర్విష్ఠులు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంటుంది. 16 సామెతల గ్రంథం 18 నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఈనాడు దేవుని బట్టి గర్విస్తున్నావు. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న ఆస్తి పాస్తులను బట్టి, నీకున్న అందచందాలను బట్టి, ఒకవేళ నాకే దర్జాగా నేను బ్రతకగలుగుతా, నాకు ఇష్టమైనది నేను కొనుక్కోగలుగుతా, నాకు అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నాకు ఉన్నది అని నువ్వు అనుకుంటావేమో. మై డియర్ బ్రదర్, దేవుడు అంటాడు, నా ప్రియ సహోదరి, దేవుడు అంటాడు, ఓ వెర్రిదానా, ఓ వెర్రుడా, ఈ రాత్రి నీ తాతముత్తాతలు సంపాదించిన ఆస్తి ఏమైపోతుంది? నీ ప్రాణం పోతే కదా అన్నాడా? ఆ ధనవంతుడితో ఏమన్నాడు? నా ప్రాణమా తినుము తాగు సుఖించు, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీ కోసం దాచి ఉంచా కదా. ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నీ ధనమంతా ఏమైపోతుందో. ఈనాడు నువ్వు దేన్ని చూసి గర్విస్తున్నావో మరి బ్రదర్ అండ్ సిస్టర్, జాగ్రత్త. అది నిన్ను డైరెక్ట్ గా నాశనానికి దారి తీస్తుంది. దేవుని ఎదుట మనం తెగించుకునే వారము ఉండాలి. ఎంత స్థితికి వెళ్ళినా సరే, ఎంతటి ఉన్నత స్థితిలోకి వెళ్ళినా సరే కదా, మనం ఏం చేయాలి? ఈయన మనస్కులై ఉండాలి తన చేత కదా, తన చేతుల కింద. అయితే చదువుదాం ఇంకా గర్వం గురించి మరో వచ్చిన భాగంలో. సామెతల గ్రంథం 29:23 రాసిన చదువుదాం. ఎవని గర్వము వారిని తగ్గించును, ఎవని గర్వము వారిని తగ్గించును, అణిచివేస్తుంది. నిన్ను అణిచివేయడానికి ఎవరో అవసరం లేదు కదా. మనం చూపులు చూస్తాం కదా, కొంతమంది చిన్న చూపులు చూస్తామంటాం. ఒకరు శుభ్రంగా లేరను, ఒకరు ఆరోగ్యంగా లేరను, ఒకరు ఆర్థికంగా బలంగా లేరను, ఒకరు పేదరికంలో ఉన్నారను, ఒకరు మురికిలో ఉన్నారను కొంతమందిని చూసి మనం వ్యసన పడము. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెడ్డవారిని ద్వేషించు, ఎక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమైనా చెడ్డవారిని చూసి వ్యసన పడకు. అవును, పాపులను ద్వేషించేవాడు కాదు మన దేవుడు, మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించేవాడు. అవును, నీవు నేను కూడా చేయాల్సినదే. we have to hate the sin but we should not hate the sinners. మనం పాపాన్ని ద్వేషించాలి కానీ పాపులను కాదు. ఎంతటి పాపైతే నీకేంటి, ఎంతటి వినాలి, ఎంతటి నీచ కార్యాలు చేసేవాడైతే నీకేంటి. ఏమో దేవుడు సౌలును వాడుకున్నట్టు అతను మార్చుకుంటాడేమో. హౌ కెన్ యు జడ్జ్ దెం? వారిని ఎలా తీర్పు తీర్చగలవు? వాళ్ళ బ్రతుకింతే, వాళ్ళ జీవిత విధానాలు ఇంతే అని ఎలా మనం కొన్నిసార్లు నోటితో జారి ఆ మాటలు మాట్లాడగలం కదా. సౌలును ఏం చేశాడు దేవుడు? సౌలు ఎవరు అసలు? మర్డర్, ఏంటి, హంతకుడు. సంఘాన్ని ఈడ్చుకెళ్ళి చిత్రాంశంలో పెట్టినటువంటి హంతకుడు, నరహంతకుడు. అలాంటి దేవుడు ఏం చేశాడు? ప్రజల కోసం చచ్చిపోయాడని చేశాడు. చాలా మంది చరిత్రకారులు చెప్తా ఉంటారు, యూసీబీఎస్ అని, ఇంకా
ఇంకో కొంతమంది వారు చెప్తూ ఉంటారు ఏమనంటే ఈ పౌలు గారు తల నరికించబడి చనిపోయాడని చెప్పేసి కదా. ఇతరుల తలను నరికిన వాడి దేవుడు అనేకుల కొరకు తల నరికించుకునే వాడిగా చేశాడు. ఏమో దేవుడి కృప ఎవరి మీద ఉంటుందో. 4 రోజులు ప్రార్థన వచ్చినంత మాత్రాన, 4 సార్లు ప్రార్థన చేసినంత మాత్రాన we should never hate sinners. అవును, దేవుడు పాపాన్ని ద్వేషించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూసాం ఏమని దేవుడికి అసహ్యమైనవి, దేవుడు ద్వేషించేవి ఎన్నట 6 గలవి. వాటిలో ఏమిటి మనం ఏం చూసాము? గర్వం కదా, అహంకార దృష్టి. ఇంకా చదువుదాం, ముందుకు వెళ్దాం. గుర్తులేదా? సామెతల గ్రంథం 6వ అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు. ఏమిటి రెండవది? ఏంటి ఇక్కడ? కళ్ళలాడు నాలుక. ఇంగ్లీష్ లో లైన్ టన్ అని రాసి ఉంది. అంటే ఏంటి? కళ్ళలు అనే పదాన్ని మనం కొంత మనకు అర్థమయ్యే విధానంలోకి వెళ్దాం. కళ్ళ కపటం, కళ్ళ అబద్ధం, లైంగిక అబద్ధాలు ఆడేటువంటి విధానాన్ని కళ్ళ కపటం. సరే ఏమిటట? కళ్ళలాడు నాలుక అంటే ఏంటి? అబద్ధాలు చెప్పే నాలుక. ఎలా అబద్ధాలు ఎలా చెప్తాం? ఎప్పుడైనా చెప్తారా? మా ఫ్రెండ్ వచ్చిన అడిగాను, నా ప్రాణ స్నేహితుడు, ఎందుకు ఇలా ఆ పదం వాడుతున్నానంటే, హీ విల్ నెవర్ ట్రై టు లీవ్ మీ. నన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి పరిస్థితుల్లో నాకు ఆత్మీయంగా నాకు ధైర్యాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు నేను నా ఆలోచనలో తప్పిపోతున్నాను అని నేను అతనికి చెప్తా ఉన్నప్పుడు నా కోసం వినండి, చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు ఉన్నారా ఇలాంటి స్నేహితులు? ఉన్నారా? నువ్వు తప్పు చేస్తూ ఉంటే, తప్పుడు ఆలోచనలు నీకు వస్తుంటే అక్క వినండి, 10 నిమిషాలు ఐగర్ వచ్చేస్తారు, మనం ముగించుకున్నాం. చాలా ప్రాముఖ్యం. ఉన్నారు అలాంటి స్నేహితులు ఎవరైనా? నువ్వు పొరపాటు చేస్తుంటే లేదా పొరపాటు ఆలోచన వస్తుంటే నువ్వు జాగ్రత్త, అలా ఆలోచించకూడదు. అందా మందిరం దగ్గరికి వెళ్దాం, కొంచెం ప్రార్థన చేసుకుందా, కాసేపు బైబిల్ చదువుదాం, ఈ వాక్యం విందాం, కాసేపు అయ్యగారు అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా డూ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్? అలాంటి స్నేహితులు ఎవరికైనా ఉన్నారా? ఉన్నారా? ఇంకా చేతులు ఎత్తండి, పర్లేదు. ఉన్నారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం నా కోసం ప్రార్థన చేస్తాడు. మేము ఇద్దరు ఒకరికొకరు కూడా షేర్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఆలోచన విధానాల్లో కదా తగ్గిపోతున్నా కానీ, వాక్యంలో తగ్గిపోతున్నా కానీ మేమిద్దరం హెచ్చరించుకుంటాం ఒకరికొకడు అనేటువంటి పదం మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి హలో బ్రదర్స్ ప్లీజ్, ఏంటంటే ఒకరికొకడు బోధించుకోవాలి. కాబట్టి ఈ విధంగా మేము చెప్పుకుంటా ఉంటాం. అయితే ఈ విధంగా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఒకరినొకరు ధైర్యపరుచుకునేటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో నేనున్నా పర్లేదు అనేటువంటి ధైర్యాన్ని చెప్పే పరిస్థితులు ఉంటాయి. నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఏమో చదివే మాట, కళ్ళలాడు నాలుకయు కదా, అబద్ధాలు ఆడే నాలుగు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక క్వశ్చన్ అడిగా మా ఫ్రెండ్ని, ఈరోజు ఏమన్నా అబద్ధాలు ఆడేవా అని. చిన్నగా కొంచెం స్మైల్ ఇచ్చి, దేవునికి ఇష్టం లేని అబద్ధాలు అయితే ఆడలేదు. అంటే ఇష్టమైన అబద్ధాలు ఉంటాయా? ఇష్టమైన అబద్ధాలు ఉంటాయా బైబిల్లో? గాలి దేవునికి ఇష్టమైన అబద్ధాలు కూడా ఉంటాయా? ఉండవు. కానీ మరి బైబిల్లో కొన్ని అబద్ధం కాదది, కానీ అబద్ధం లాగా కనపడే కొన్ని విషయాలు ఉంటాయి. తెలుసా? రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య ఉన్నది. ఆమె ఒక అబద్ధం చెప్తుంది. ఏమన్నా తెలుసా? ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయము ఎక్కడ? యెహోషువ గ్రంథంలో 2
ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను చూస్తున్నారు నచ్చిపెట్టి సరిగ్గా చదువుతున్నారు, కరెక్టేనా? రైట్ రైట్. పక్కగా ఆ 4వ వచనం. 2వ అధ్యాయంలో 4 నుంచి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే, నా ఎద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుతుండగా గదిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, ఎక్కడికి పోయారో నేను ఎరుగను. అదో చూసారా, ఆమె ఏం చేసింది? ఆల్రెడీ దాచిపెట్టి ఏం చేసింది? వినండి, వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఎవరోళ్ళు ఇద్దరు ఎవరై ఉంటారు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ వేగు చూడటానికి వెళ్ళారు. మోషే పంపిస్తే వెళ్ళి మరి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందో, శత్రు దేశం కదా, అక్కడ ఎలా ఉందో చూడడానికి వెళ్తారు. వాళ్ళకి ఉన్న యుద్ధాలు ఏమంటారు, వాళ్ళకున్న ఆయుధాలు ఏంటి, వాళ్ళ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఎన్ని కత్తులు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి కదా, అవన్నీ చూసి రావాలి కదా. మనం కొట్టగలమా లేదా, వెళ్ళి చూసి రండి. వీళ్ళిద్దరిని పంపితే వీళ్ళిద్దరు వెళ్ళారు, యెహోషువ, కాలేబు. వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నవారికి ఒకవేళ దొరికితే కదా, ఏంటట, అక్కడ ఉన్నవారికి దొరికితే వీళ్ళిద్దరిని ఏం చేస్తారు? వాళ్ళు మా దగ్గరకే వచ్చి, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపాలనుకుంటారా? సినిమాలో చూస్తారు కదా, చూస్తారు అంటాను, క్షమించండి, చూస్తుంటారేమో బహుశా కదా, చాలాసార్లు చూస్తుంటారు కదా. ఏమిటి, ఎవరో ఒకళ్ళు శత్రువు ఇంటి నుండి ఒకడు వచ్చి ఇంటిలోనే మంచివాడిగానే ఉండి అన్ని పరిశీలించి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే చంపడానికి ప్రయత్నాలు వేసేవాళ్ళు కదా, చూస్తూ ఉంటాం కదా. అయితే అదే విధంగా వీళ్ళిద్దరు యెహోషువ, కాలేబు. మీలో చాలా మందికి ఈ వాక్యం అర్థం కావట్లేదు అనే విషయం నాకు తెలుసు కానీ అర్థమయ్యే వాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటివి చాలా ప్రాముఖ్యం. అయితే వాళ్ళిద్దరిని ఏం చేసింది? రాహాబు అనేటువంటి ఈ వేశ్య దాచిపెట్టి వాళ్ళకి ఏం చెప్తుంది? అవును నిజమే, నా ఇంటికి ఇద్దరు వచ్చారు, కానీ వాళ్ళు ఎటు నుంచి వచ్చారో నాకు తెలియదు, ఇంటి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు అనేటువంటి ఒక హోలీ లైఫ్ అనొచ్చు దాన్ని. పరిశుద్ధమైన అబద్ధం అబద్ధమే. కానీ ఇక్కడ అబద్ధంలా కనిపించదు కదా, దేవుని పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉన్నది. ఎవరు కదా, మేలు చేయడానికి చేస్తా ఉన్నది. ఇంకొక ఇద్దరు స్త్రీలు ఉన్నారు, గుర్తున్నారా? షిప్రా, పూయా. తెలుసా వీళ్ళిద్దరు ఎవరు? హెబ్రీ మంత్రస్థానులు నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. సరే, అది చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. అయినప్పటికీ వాటిని అబద్ధాలుగా పరిగణించబడే చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, అబద్ధాలు చాలా 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 ఆడుతూ ఉంటారు. చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదా. రోజు ఒక అబద్ధమైన ఆడని వారు ఉన్నారా? వాక్యం ఎంతవరకు అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? చెప్పేది ఎంతవరకు అర్థమవుతుంది? వస్తుంది, అర్థం కాదా? సరే, మీరు నా అబద్ధం చెప్పి చేయిస్తారేమోనని అడిగారు. ఎవరు చేయట్లేదు, కొంతమంది చెప్పారు. సరే, అబద్ధాలు ఆడని ఉన్నారా? ఆడతాం కదా, రోజు ఒకటైనా కానీ భయం కలుగుతుందా? అబద్ధములు ఆడు పెదవులు దేవునికి అసహ్యములు, హేయములు అని కదా. ఎప్పుడు కూడా నిజము చెప్పే వారంగా ఉండాలి మనం. కొలస్సీయులకు రాసిన పత్రిక ఆ మాట రాసి ఉంటుంది, సరిగ్గా గుర్తుంటే చెప్పగలను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఎవరికైనా దొరికితే చూడండి దయచేసి.
5వ అధ్యాయం 37వ వచనం చూడండి ఒకసారి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండేవారు కదా. చాలా సార్లు అమ్మా మందిరంలో రండిరా ప్రార్థన అంటే అయ్యగారి ముఖం మీదనే ఈరోజు రామయ్య గారు ఈరోజు రావట్లేదు అయ్య గారు అనుకుంటే ఫీల్ అవుతారేమో అని సరే వద్దాం మొత్తం అయ్యారు కదా. బాగా వాడే పదం కలిగి మనకి తరచుగా ప్రతి వారానికి 2-3 సార్లు, గురువారం, శనివారం, ఇంకా ఆదివారం, ఇంకా కొన్నిసార్లు ఎవరైనా గృహ కోడికలు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి వస్తారు పిలవడానికి. సరే 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 నా వస్తాలే అంతేరా. మా సార్ అంటూ ఉంటారు తప్పకుండా వస్తామని అంటే వాళ్ళు ఖచ్చితంగా రాలని అర్థం అన్నట్టు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్నది కూడా ఏంటంట పులిసిన ఒక్కవారి తైలంలో చచ్చిన ఈగా పడుట వలన తైలమంతా కూడా ఒక్క చచ్చిన ఈగే కదా. ఏమైంది మేము ఎన్నిసార్లు తాగలేదు చచ్చిన చీమలు పడ్డ నీళ్ళు ఎన్నిసార్లు తాగలేదు. ఇప్పుడు తాగారా? ఈగ చచ్చిపోతే లేదా చీమలు ఈగంటే తాగలేదు, చీమలు నీళ్ళలో పడితే తాగుతాం కదా చాలాసార్లు. చీమలు ఏం కాదు కానీ ఒక బల్లి పడితే వంకాయ కూరలో దొండకాయ కూరలో మరి తింటాము మనం కదా. ఏ కూరలు పడ్డా కూడా తినం. ఎందుకని? చిన్న బల్లే కదా. బల్లి ఎంత ఉంటుంది? ఒక బెండకాయ, ఒక చిన్న కూరగాయ తీసి పక్కన పడేయచ్చు కదా. ఏమంట మొత్తం కూడా విషం పాకిపోద్ది. నీ నా ఆత్మీయ జీవితంలో కూడా అంతే తల్లి సహోదరుల చిన్న అబద్ధం కూడా శరీరాన్ని అంతా ఏంటి అబద్ధం కంపు చేసేస్తుంది. చిన్న అబద్ధం కూడా ప్రతి పాపానికి ఏంటి ఒక అబద్ధం ఇంకొక అబద్ధం ఆడడానికి దారి తీస్తుంది కదా. ఎప్పుడైనా ఆడారా? ఇంతవరకు పుట్టిన కానీ అబద్ధం ఆడినోళ్ళు చేతులెత్తండి. ఇలాంటి ప్రశ్నలు కన్నా చేతులెత్తారేమో అని కదా. సరే మనం వృధా చేసుకోకుండా సమయము అబద్ధం ఆడే నాలుగు గురించి కదా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఆడే అబద్ధాలు మానుకుందామా? ఇక్కడ నుంచి మానుకుందామా? 4 అనేది ఏమిటట? అయ్యగారు ఏం చెప్పారు ఇందాక 3వ అధ్యాయము యాకోబు పత్రిక 6వ వచనంలో అగ్నియే కదా. ఒక అబద్ధం ఆడితే ఒక అగ్గిపొల్ల ఇంట్లో విసిరేసినట్లే, నీ ఇంట్లో నువ్వు విసిరేసుకున్నట్లే ఆ అబద్ధాన్ని ఇంకొక అబద్ధం జోడించాల్సి వస్తుంది. అబద్ధం ఆడారు తెలుసా ఎవరు? అననీయ సఫీరా. ఎలా అబద్ధం ఆడారు? సంఘమాత ఒక మీటింగ్స్ పెట్టుకోవడానికి, మీటింగ్స్ అనుకోకండి మన పదవే కదా, వాళ్ళ పరిభాషలు కొన్ని సువార్తలు చేయడానికి అట్లా వినాలి. కొంతమందికి సువార్తలు అందించడానికి వాళ్ళు ఏం చేశారు? డబ్బులని కూడా కలెక్ట్ చేశారు. అమ్మా నీ దగ్గర ఉన్నాయా? అగో నీ మెడలో బంగారు చేరుంది కదా, అదమ్మేసి ఇదమ్మేసి అని చెప్పేసి వాళ్ళని తీసేయని చెప్పేసి అన్ని అయ్యగారి కాళ్ళ దగ్గర పెట్టారు. పెట్టేసరికి వీళ్ళలో ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరు? అననీయ సఫీరా. అందరూ ఉన్నట్టుగా పాపం ఇచ్చేశారు. దేవుడికి చెప్పినంత ఇచ్చేశారు, వాళ్ళకు ఉన్నవన్నీ కూడా ఇచ్చేశారు. కానీ వీళ్ళిద్దరికి ఒక ఏదో బుద్ధి కలిగా వాళ్ళకు ఒక బుద్ధి కలిగి ఏం చేశారు? దుర్బుద్ధితోటి దాచుకోవాలి, వాటిలో ఉన్నది కొంత దాచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? అయ్యగారితో, పేదరు అయ్యగారితో, మా అననీయ అయ్యా అననీయ పొలం ఇంతకే అమ్మావా? ఉన్నాయా? అంతకే అమ్మాయి అని ఉన్నాయా అని అబద్ధం చెప్పగానే దేవుడు ఆయన్ని లేపేశాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత సఫీరా గారు వీళ్ళిద్దరూ కూడా ఏకమై పొలం అమ్మాలని చూశారట కదా. సరే త్వరగా ముందుకు వెళ్దాం. ఇక్కడ వీళ్ళిద్దరు ఏమైపోయారు? అబద్ధం ఆడినందుకు ప్రాణాలే పోగొట్టుకున్నారు. అబద్ధాలు ఆడటం చాలా ప్రమాదకరం. అతివేగం ఎంత ప్రమాదకరమో అంతకంటే మహా ప్రమాదకరం. 3వ చూద్దాం త్వరగా. నిరపరాధులను చంపు చేతులను దుర్యోచన చంపడం అంటే ఏంటి అసలు?
చంపడం అంటే ఏంటి? 5వ అధ్యాయం మత్తయి సువార్త 21 లేదా 22 వచ్చిన చూడండి. 21 చంపడం అంటే ఏంటో చూద్దాం. 21 వచ్చి నరహత్య చేయదంటే చంపొద్దు ఎవరిని, చంపేవాడు విమర్శకులు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా సహోదరుని తన సహోదరుని కోపపడు ప్రతివాడును. కోపడుతున్నారా? 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 నా మీద కూడా కోపడుతున్నారు ఇప్పుడు. ఏ కాకపోతే అనుకుంటున్నారా? ఇలాంటివి చెప్తే కొన్నిసార్లు వెనుబుద్ధి కాదు, చాలా ప్రాముఖ్యం. కానీ ఏంటంటే ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. పైన ఏమని చూసాం మనము? తన సహోదరుని చూసి వ్యర్థుడా. వ్యర్థుడా అంటే ఏది బాబు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్? ఏంటిది? ఏంటా పదం? వేస్ట్ గాడు, వేస్ట్ది, తప్పు. ఎన్నిసార్లు వాడారు ఈ పదం? ఇంగ్లీష్ రాకపోయినా, చదువు రాకపోయినా ఎన్నిసార్లు వాడాం? చాలా సార్లు కదా. పనికి మాలింది, పనికి మాలినోడు, వ్యర్థుడు, వేస్ట్, వేస్ట్ కదా. చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నాం. మరి నువ్వు, మరి నేను, మనం అంత వేస్టా? మనం ఎంత వేస్టో మన అర్థంలో చూసుకుంటే తెలుస్తుంది కదా. మన హృదయంలోకి తొక్కి చూస్తే తెలుస్తుంది. ఒక భక్తుడు అంటాడు ఏమని? నీ క్యారెక్టర్ ఏంటో ఎవరు లేనప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచనలు ఉంటాయి, అదే నీ క్యారెక్టర్ అని కదా. ఎవరు లేనప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ఎవరి గురించి ఆలోచిస్తాము? ఏ చెడు తలంపులు వస్తాయో, ఎవరిని తిట్టాలనుకుంటాము, ఎవరు లేనప్పుడు ఎవరిని కొట్టాలనుకుంటాము కదా. ఇటువంటి ఆలోచనలు. అయితే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా దేనికి లోనవుతాడట? విమర్శకు. సహోదరుడు అంటే ఎవరు? సొంతంగా పుట్టినటువంటి అన్న తమ్ముడేనా? మనమంతా ఎవరు? అన్సురక్క గారు, అన్సురక్క గారు ఎవరు? మనం అందరం మనం ఎవరు? నేను ఎంత అయితే నువ్వు నా గల్లుడు అయితే అటవేయటం. ఎవరు మనం అందరం కదా. సహోదరుడు. సంఘములో ఉన్న మనం అందరం కూడా క్రీస్తునందు సహోదరుడు. ఒకవేళ నీ తోటి సహోదరిని నీ పక్కన కూర్చున్నామనే కాకపోవచ్చు, రేపు వచ్చే ఆదివారం ఇంకొకటి వచ్చి కూర్చోవచ్చు. ఆ ప్రక్కన ఉన్న వాళ్ళని ఎవరిని ద్వేషించినా, దూషించినా, దూషించడానికంటే ముందుగా కోపగించుకున్నా, నా మీద కోపడితే నేనేం చేయలేను కదా. దేవుని వాక్యమే చెప్తుంది ఏమని? విమర్శకులోనే పోతావాట. సహోదరుడే ద్వేషిస్తుంటారు. కొంతమంది సేవకులను ద్వేషిస్తారు, కొంతమంది సంఘాన్ని ద్వేషిస్తారు. సంఘం అంటే ఎవరు? ఒక భక్తుడు అంటాడు గురజాల అప్పారావు, దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే మనుషులు కాదు, సంఘం అంటే క్రీస్తు శరీరం. చెప్దామా? సంఘం అంటే మనుషులు కాదు, సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి నీవు, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి నీవు ఒక అవయవాన్ని తిట్టినట్లే ఒక సహోదరుని మీద కోపం వేసుకుంటే, ఒక సహోదరుని ద్వేషిస్తే, మనసులో ద్వేషించినా కూడా కదా బూదులాడుతూ ఉంటాం. అవును, చర్చికి వస్తాం, ప్రార్థన చేస్తాం, అయినప్పటికీ ఏదైనా మనం అంటే చాలు నోరు ఇష్టం వచ్చినట్టు వాడతాం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మన ప్రాముఖ్యం. ఇంకొక మాట చూడండి, హ్యాండ్స్ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్. ఏంటంటే నిరపరాధులను చంపు చేతులను కదా. ఇంకా దురాలోచనలు యోచించు హృదయములను. దురాలోచన అంటే ఏమిటి? ఎదుటివాడు బాగుపడతాడు, అయితే బాగు వస్తాయి, బయట చెప్పం.
బయటకు చూపించుకో, బయటకు మంచోళ్ళ నటిస్తాం, బయటకి నేను ఎవరిని ద్వేషించను, ఎవరికి హాని చేయాలనుకోను అని అనుకుంటాం, బయటకు చూపించుకుంటాం. కానీ లోపల ఉండేవని చెత్త ఆలోచన. నీ సహోదరికి ఏదైనా అయితే అవుతుందండి, ఏదైనా అవుతా ఉంటే కనీసం వెళ్ళి సహాయం చేయడానికి కూడా మనసు ఒప్పదు. ఆపదలో ఉంటే ఏదైనా అపాయంలో పడిపోతున్నా కానీ అలాగే చూస్తూ ఉంటారు. ఏంటో కొంతమంది మనసు కదా. కాబట్టి ఇటువంటి మనసు చాలా ప్రమాదకరం. ఏమిటట? దురాలోచనలు కలిగే హృదయము, ఈడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు. మంచి చేయడానికి రావు మన పాదాలు. చాలా సార్లు ఎదుటి వాళ్ళకి నాశనం చేయాలంటే, ఎదుటి వాళ్ళకి ద్వేషించాలంటే 2 నిమిషాలు ముగించుకున్నాం. ఎదుటి వాళ్ళకి ఏమైనా అపాయం కలుగు చేయడానికి చాలా సార్లు మన కాళ్ళు మురుగుతాయి. మనము ప్రజలకు చెడ్డవారుగా కనబడకుండానే ఏమిటంట? ఈడు చేయుటకు త్వరపెట్టు పాదములు, త్వరపడి పరుగులెత్తు పాదములట. లేని వాటిని పలుకు. అబ్బా, చాలా ప్రాముఖ్యమైన మాట కదా ఇది. మనందరికి కూడా లేని వాటిని పలకడం ఎంతమందికి అలవాటు? నాతో పాటు ఏమో కొన్నిసార్లు అనుకుంటాం, వాళ్ళు అన్నట్టు పోయినా కానీ ఇలా అన్నది, అలా అన్నది. ఒక్క మాట అంటే దానికి 1000 రెట్లు అవతల నుండి కదా కల్పించిన మాటలు. దేవుడు వాక్యం ఒక పాట భక్తుడు రాశాడు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి కట్టి ఇంటింట తలుపు తట్టి ఏంటంటే ఇంటింట తలుపు తట్టి గొడవ పెట్టడం కాదు, రావే రా రా బయట రా అని గొడవ పెట్టుకోవడం కాదు. ఏం చెప్పమంటున్నాడు? ఇంటింట తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా. ఇంకా మూలకనే ఉంటే చెప్పడం ఏంటి? ఎదుటోళ్ళని తిట్టడం మాత్రమే తప్పు కాదు, ఎదుటోళ్ళకి మంచి చెప్పకపోవడం కూడా తప్పు. సో ఇంకా మంచి పదాలు రాశాడు అందులో. ఏం తెలుసా? కనిపించిన కథలంటే చెవు పోసుకుంటావమ్మా, చక్కటి వాక్యం చెబుతుంటే మనసెట్టు పెడతావమ్మా కదా. పరిశుద్ధతను కూర్చిన వాక్యాలు, హృదయాన్ని శుద్ధి చేసుకునే వాక్యాలు, ఆత్మీయతకు ఒక స్థిరత్వాన్ని కలిగించే వాక్యాలు, తప్పును ఖండించే వాక్యాలు. చాలాసార్లు పక్కనోడు తల తిప్పితే చాలు, అది చూస్తాం. పక్కనోళ్ళు ఇక్కడ గీక్కుంటే చాలు, ఏమైందో తల మీద ఏర్పడదు. ప్రతి దాన్ని ఫోకస్ చేస్తాం. కానీ ఏమన్నా కొత్త కథలు చెబుతా ఉన్నాను అనుకోండి, అసలు అది మళ్ళీ ఏంటి మామూలు కథలుగా కనిపించిన కథలు. కొంతమంది ఉంటారు వాక్యాల్లో కూడా లేని కూడా చెప్పేవాళ్ళు, అసలు జరగకపోయినా కూడా అలా చేశాడు దేవుడు, ఇలా జరిగింది అని అబద్ధాలు కనిపించి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి మాటలకి చెవి కోసుకుంటారు. కనిపించిన కథలంటే చెవి కోసుకుంటారమ్మా. చెడు మాటల సభలంటే ఎదుటోళ్ళ సీక్రెట్ గురించి మాట్లాడుకునే సభలంటే ముందు మనం ఏముంటామమ్మా. అంతేనా? ఎదుటోళ్ళ రహస్యాల గురించి మాట్లాడుకోవాలంటే ఏంటి? మనమే ముందు ఉంటాం కదా. గిల్లి మరి చెప్పు, ఇంకా చెప్పు, నేను ఎవరు చెప్పనులే కదా. రహస్యాలు కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. అన్నిటికంటే గూఢమైన సంగతులు, రహస్యాలు దేవుడి వాక్యంలో ఉన్నాయి. అవి నీకు చెప్తా అని అంటున్నాడు దేవుడు. కానీ పనికి మారి రహస్యాలు వినడానికి నేను మన చెవులను పోసుకొని మరీ వింటామేమో, జాగ్రత్త ఉండాలి. ఏమిటంటే ఇంకా చెడు మాటల సభలంటే నువ్వేమో ఉంటుంటావమ్మా. విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి విన్నదానికి ఏం చేస్తారట? కొసరు ఏమంటే ఏంటో చెప్తారా? ఈ ఒక పాటే తీసుకున్నాం, ఏం చెప్పను. ఏంటి? విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి ఉండాలి చెప్పవద్దమ్మా, నోటికి ఉండాలి హద్దమ్మా.
ఇంకో వచనం చాలా బాగుంటుంది. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కదా, మీ ఇంటిలో చూసే చూద్దామేనా, ఎదుటోళ్ళు మంచిగా డాబా కట్టుకొని పారిగోడలు కట్టుకొని వాళ్ళు మంచిగా ఓడో ఏసీలో వాళ్ళకి స్తోమత తగ్గట్టు ఏదో తెచ్చుకుంటే వాళ్ళని చూస్తే నీకు ఓరలేని తనం కలుగుతుందా? దట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్పిరిచువల్ బీయింగ్. ఒక ఆత్మీయ మనిషికి అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉండాల్సిన లక్షణం అది కాదు. ఏంటది? మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. ఏంటి చక్కల దేవుళ్ళని హెచ్చిస్తా ఉంటే ఆడ ఊకినే ఎదిగిండా, ఊకినే అట్టయిందా, ఊకినే సంపాదించిందా, ఏడాది తెచ్చిందో, ఎక్కడ తిరిగి తెచ్చిందో, ఏమి చేసే ఎప్పుడు మాట్లాడలేదు ఇలాంటి మాటలు కదా, చాలాసార్లు. కాబట్టి ఇంకేం పాడాడు? హెచ్చింపబడుతూ ఉంటే ఎవరినిందలు వేస్తావమ్మా, ఎందుకు మాటలు కత్తులు దూసి చల్లగా గుండెను, చల్లగా పోతారట గుండెను. ఎలా? ప్రేమతోనే చల్లగా, అసలు నొప్పి కూడా తగలకుండా గాయం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. చాలా చల్లగా గుండెను పోసి గాయాలు చేయవద్దమ్మా, నోటికి ఉండాలి హద్దమ్మా. ఇంత మంచి పదాల్లో రాశారు కదా భక్తులు. ఇవన్నీ మన జీవితాలు ఉండే కాబట్టి ఆ పనికి వాళ్ళ ముసలి లాభే, పనికి వాళ్ళ ముసలమ్మ ముసలి లాభే చాలా ప్రాముఖ్యం. ప్రియ సహోదరి, ఎదుటి వారి జీవితాల గురించి, కొన్నిసార్లు మీ సొంత భర్త గురించి కూడా రహస్యాలు తెలుసుకోవాలనే ఆలోచనలో కొన్నిసార్లు ఏం చేస్తాం? అపనిందలు వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కదా రహస్యాలు మాట్లాడుకోవడం, ఒక ఇద్దరు ముగ్గురుగా ఒక బ్యాచ్గా కూర్చొని ఆయన అటు తిరుగుతుంటే చూసా, అది చేస్తుంటే చూసా, ఆడదాగుతుంటే చూసా అని ఇలాంటి మాటలు మాట్లాడుకున్నాడు ఉంటారు. అలాంటి స్నేహాలు మానేయండి. అలాంటి వాళ్ళతో కదా పొద్దు తొలగించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా హద్దు దాటిపోయినట్టుంది, కానీ ఇది చాలా ప్రాముఖ్యం. నీ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి వెళ్తుంది ఇటువంటి మాటలు ఉంటే, ఇటువంటి లక్షణాలు ఉంటే. చివరిగా ఒకే మాట చదువుకొని ముగించుకున్నాను. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 21 నుండి 22 వచనాలు, 19వ వచనం నుండి 22 వచనాలతో శరీర కార్యములు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏమనగా సారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, కూడిన ఆటపాటలు మొదలైనవి. ప్రకారము వాటిని చేయవారు దేవుడి రాజ్యం స్వతంత్రించుకోనని, దేవుడి రాజ్యం స్వతంత్రించుకున్నారని ఇవన్నీ ఏమిటలా? శరీర కార్యములు. రక్షింపబడని వ్యక్తి జీవితంలో, మారు మనసు పొందని వ్యక్తి జీవితంలో ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ. ఎదుటి చూసి ద్వేషించడం, ఎదుటి వారి మీద తప్పుడు ఆలోచనలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ. అయితే మారు మనసు పొందుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత నీలో నాలో ఉండవలసిన లక్షణాలు ఏంటో చదువు. 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. వాటికి విరోధమైన నియమమే లేదు. చదువు ఇక్కడ లాస్ట్ మాట. క్రీస్తుకు సంబంధించేవాడు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేయబడి ఉన్నారా? ఎవరట? క్రీస్తు యేసు సంబంధులు. కాబట్టి
శరీర సంబంధిగా నీవు నేను ఉంటే ఆ పైన లక్షణాలు నీలో ఉంటాయి. అవన్నీ చదువుతా ఉన్నప్పుడు ఒకసారి ఇలా సౌండ్ ఎలా వస్తుందో ఇది నాలో కూడా ఉంది, ఇది నాలో కూడా ఉంది, ఇది నాలో కూడా ఉంది అని అనిపిస్తుందా? అనిపించేలా నీవు నేను ఉంటే నీవు నేను ఇంకా శరీర సంబంధమై మనం ప్రేమించే వారు ఉండాలి. ఎదుటివారు మనల్ని దూషించినా, ఎదుటివారు మనల్ని నిందలపాలు చేసినా, ఎదుటివారు మనల్ని చూసి హేళన చేసినా మనకు ఒక లక్షణం ఆత్మీయ సంబంధమైన ఆత్మ సంబంధమైన విశ్వాసమే అయితే నీకేముండాలి? ప్రేమించే గుణం, ఇంకా సాత్వికం అంటే అన్నారు ఓర్చుకునే గుణం, ఇంకా దీర్ఘశాంతం, ఎక్కువసేపు శాంతం కదా. ఇలాంటి లక్షణాలని మనకు చాలా ప్రాముఖ్యం. అయితే లాస్ట్గా మనం ఇందాక చదివిన మాటలు వాటిని నేను చదివి ముగిస్తాను. యెహోవాకు అసహ్యమైనవి ఈ 6 కలవు, 7 ఆయనకు హేయములు. అదేమనగా అహంకార దృష్టియు, నోటితో చెప్పండి అందరూ, దేవునికి ఇష్టం లేని 7 కలవు. మొదటిది అహంకార దృష్టియు, నోటితో చెప్పండి మనం. అహంకార దృష్టియు, కళ్ళనాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోధనుడు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులేదు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, లేని వాటిని పలికి అన్నదమ్ముల మధ్య జగడములను పుట్టించువాడు. ఇంకా అంతేనా? కాబట్టి ఈ యొక్క లక్షణాలు నీలో నాలో ఉన్నాయేమో, ఉంటున్నాయేమో అనే పరీక్ష చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కొద్ది మాటను నేను ముగిస్తా ఉన్నాను, ఒక మాట ప్రార్థనతో ముగిస్తున్నాను. రాజాది రాజా మహోన్నతుడా, మీ శ్రేష్ఠమైన పాదాలు నాకు ఆయన నిజమే తండ్రి. ఈనాడు ఒకవేళ శరీర సంబంధిగా శరీర కార్యములు నాలో ఉన్నట్లయితే తండ్రి వాటి విషయంలో తండ్రి క్రీస్తును శిలువ వేయబడినట్టు మీరు సహాయం అనుగ్రహించాలి తండ్రి. ఆయన మాలో ఉన్నటువంటి కోపం, ద్వేషము, పగ, కలహము, ద్వేషం, అసూయ, అహంకారం తండ్రి, మా తోటి సహోదరులను ద్వేషించే మనస్సు పూర్తిగా ఆయన వాళ్ళ నుండి తొలగిపోవాలి ప్రభా. మేము ఒకరినొకరు ప్రేమించుకునే మనసు మాకు తండ్రి. ఆత్మ ఫలము సమృద్ధిగా మాలో ఫలింపనీయుడేవ ప్రభా. మిగిలిన వాక్యం ఏమాత్రం వృధా పోవట్లేవు తండ్రి. ఆయన ఇప్పటి వరకు మాట్లాడి ఈ మాటలో దోషం క్షమించి తండ్రి ప్రాముఖ్యమైన విషయాలు తండ్రి మా జీవితాలను పట్టుకోవడానికి ప్రభా నిజంగా తండ్రి మీ వాక్య భాగం ఎంతో ప్రయోజనకరంగా ఉన్నది, ఎంతో ఉపయోగంగా ఉన్నది ప్రభా తండ్రి. ఆయన మీ వాక్య సెలవిస్తాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు, చెడ్డ మాటలు పలకకుండా, నోటి కపటపు మాటలు పలకకుండా నాలుగులను కాపాడుకోవాలి. నిజంగా మంచి రోజులు మేము చూడాలంటే మా పిల్లలు, మా కుటుంబములు ప్రభా అయినా మేము ఇంట్లో ఉన్నవారు అందరూ క్షేమంగా అందరం బాగుండాలంటే ప్రభా నిజంగా ఆయన జీవమును ప్రేమించి మంచి మాటలు మేము మాట్లాడడానికి సహాయం చేయండి, మంచి ప్రవర్తన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆయన అనేక సంఘాలకు ఆయన ఈ మాటలు సురాధన సహవాసపు సంఘం తండ్రి మాదిరిగా ఉండడానికి ప్రభావి సహాయం అనుగ్రహించండి. అనే విషయాలు తోడుగా వాక్యం మాలో ప్రేమ చేసిన ప్రార్థిస్తున్నాం. ఆమేన్.